అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన పురాతన కథ వినబోతున్నాం. కథ పేరు గురువు మరియు చాకలి. అసలు భక్తి అంటే ఏంటి, మన కోరికలు ఎలాంటివి, మరి నిజమైన సంపదంటే ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలని ఈ కథ మనకు చాలా అందంగా నేర్పుతుంది. సరే, మరి కథ ఎక్కడ మొదలవుతుందంటే పవిత్ర కృష్ణానది ఒడ్డున అన్నమాట. అక్కడొక సామాన్యమైన చాకలి ఉండేవాడు. అతను తన గురువైన శ్రీపాద వల్లభులంటే ఎంతగా నమ్మేవాడంటే ఆయన పట్ల అచంచలమైన భక్తితో తన జీవితాన్నే గడిపేవాడు. ఆయన సేవ తప్ప ఇంకేమీ తెలియనంతటి ప్రగాఢమైన భక్తి. సరే, ముందుగా మనం ఆ భక్తుపరుడైన చాకలి గురించి తెలుసుకుందాం. అతని నిస్వార్థ సేవ ఎలాంటిదో చూద్దాం. అతని భక్తి అదో మాటలో చెప్పేది కాదు, చేతల్లో కనిపించేది. ఎలాగంటే ప్రతి ఉదయం ఇంకా తెల్లవారకముందే కృష్ణానదిలో చల్లటి నీళ్లలో స్నానం చేసేవాడు. ఆ తర్వాత తన గురువుగారి బట్టల్ని ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా ఉతికేవాడంటే చూసేవాళ్లకి ఆశ్చర్యం వేసేది. రోజుకి 3 సార్లు భక్తితో నమస్కరించడం, ఇలా అతని జీవితం మొత్తం ఒక నిరంతర సేవలా గురువుకే అంకితమైపోయింది. ఇక కథలో రెండో భాగం, ఒక రాజుగారి వైభవయాత్ర. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ చాకలి జీవితంలోకి ఒక ఊహించని దృశ్యం వచ్చింది. అదే అతని మనసులో ఒక కొత్త కోరికకు బీజం వేసింది. అదేంటో చూద్దాం. అలా ఉండగా ఒకనొక మధ్యాహ్నం ఆ చాకలి తన పనితాను చేసుకుంటున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి గాలిలో రాజవాద్యాల శబ్దాలు వినిపించాయి, ఢాం ఢూం అంటూ. ఆ నిశ్శబ్దానికి అదొక పెద్ద సంచలనం. అతని ప్రశాంత జీవితానికి పూర్తి భిన్నమైన శబ్దాలవి. ఏంటా అని చూసేసరికి అటుగా ఒక మహారాజు వెళ్తున్నాడు. అబ్బో, ఆ వైభవం చూడాలి! అలంకరించిన ఏనుగులు, గంభీరంగా నడిచే గుర్రాలు, పెద్ద సైన్యం, అదో కళ్ళు చెదిరే దృశ్యం. ఆ సంపద, ఆ అధికారం, ఆ దర్పం, ఇవన్నీ చూసి ఆ చాకలి కళ్ళు ఆశ్చర్యంతో అలానే ఉండిపోయాయి. ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఆ చాకలి మనసులో అనుకున్నాడు, అబ్బా, ఇంతటి వైభవాన్ని, ఇంత గౌరవాన్ని అనుభవించడానికి ఈ రాజు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి అని. అంతే, ఆ క్షణంలోనే అతని నిరాడంబరమైన మనసులో ఒక కొత్త కోరిక, ఒక అసాధారణమైన కోరిక పుట్టింది. ఇక మూడో ఘట్టం, ఆ వినయపూర్వకమైన కోరిక. మరి తన మనసులో పుట్టిన ఆ కొత్త ఆశను గురుగారి ముందు ఎలా బయటపెట్టాడు? చాలా వినయంగా. అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఆ గురువుగారు శ్రీపాదవల్లభులు, సామాన్యుల సర్వజ్ఞులు, అంటే అంతా తెలిసినవారు. ఆ చాకలి మనసులో ఏదో అలజడి మొదలైందని ఆయన వెంటనే గ్రహించారు. చాలా ప్రేమగా, ఏంటి నాయనా, నీ మనసులో ఉన్నదేంటో దాచుకోకుండా చెప్పు అని ప్రోత్సహించారు. అప్పుడు ఆ చాకలి చాలా వినయంగా, గురువుగారు, ఆ రాజుగారి జీవితం చూసి ఆశ్చర్యపోయాను. అలాంటి ఆనందం నాకు దక్కుతుందా? అసలు ఆ మహారాజుతో పోల్చుకుంటే నేను ఎంతటివాడిని, చాలా అల్పుడిని అని తన మనసులో మాట చెప్పేసుకున్నాడు. ఇక్కడ్నుంచే కథ చాలా కీలకంగా మారుతుంది. ఇది 4వ భాగం, గురుగారి ఆశ్చర్యకరమైన ప్రతిపాదన. అంటే శిష్యుడి కోరిక విన్నాక గురుగారు అతనికి ఏవో నీతులు చెప్పలేదు, దానికి బదులుగా ఊహించని ఒక వరాన్నిచ్చి కథకే ఒక పెద్ద మలుపిచ్చారు. ఒక్క నిమిషం, అసలు వరమంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. వరమంటే మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా చేసే భక్తికి ప్రతిఫలంగా దేవుడిచ్చే ఒక దైవీక బహుమతి, ఒక గొప్ప అనుగ్రహం అన్నమాట. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, నీ భక్తికి నేను మెచ్చాను. దాని కారణంగా నువ్వు తప్పకుండా రాజ్యాన్ని పొందుతావు. ఇదే నేనీకిచ్చే వరం అని చెప్పారు. చూడండి, ఆ చాకలి భక్తికి ఎంత అద్భుతమైన బహుమతి లభించిందో. కాని ఇక్కడే కథలో అసలైన మలుపుంది. గురువుగారు వరమైతే ఇచ్చారు, కాని ఒక చాయిస్ పెట్టారు. అదేంటంటే, ఈ వరం ఇప్పుడే, ఈ జన్మలోనే కావాలా, లేక వచ్చే జన్మలో కావాలా అని అడిగారు. ఇదే కథలో అతిపెద్ద సందిగ్ధం. ఇక 5వ భాగం, భవిష్యత్తు కోసం ఒక ఎంపిక. ఇప్పుడు ఆ చాకలి తీసుకోబోయే నిర్ణయం తన విధిని శాశ్వతంగా మార్చేస్తుంది. ఇది అతని జ్ఞానానికి, అతని వివేకానికి ఒక పెద్ద పరీక్ష లాంటిది. చూడండి, గురువుగారు 2 దారుల్ని ఎంత స్పష్టంగా చెప్పారో. ఇప్పుడే ఈ జన్మలో రాజైతే వెంటనే రాజ్యం వచ్చేస్తుంది, కాని ముసలి వయసులో. దానివల్ల ఆనందం ఎన్నాళ్ళుంటుంది? పరిమితంగానే ఉంటుంది. అదే వచ్చే జన్మలో అయితే
ఒక రాజకుటుంబంలోనే పుడతాడు. యవ్వనంలో పూర్తి శక్తితో ఆ రాజరిక సుఖాలన్నింటినీ అనుభవించవచ్చు. చూశారా ఎంత తేడా ఉందో? సాధారణ చాకలి అనుకున్నాం, కాని అతను ఎంత తెలివిగా ఆలోచించాడో చూడండి. ముందుగా నేనిప్పటికే ముసలివాణ్ణి, ఇప్పుడు రాజైతే ఆ సుఖాలెన్ని రోజులుంటాయి అని తన వయసుని గుర్తించాడు. అందుకే భవిష్యత్తునెంచుకున్నాడు. యవ్వనంలో ఆ రాజభోగాలను పూర్తిగా అనుభవించడానికి వచ్చే జన్మలో రాజ్యం కావాలనడిగాడు. కాని ఇక్కడతో ఆగలేదు. అంతకంటే ముఖ్యమైన ఒక కీలకమైన షరతు పెట్టాడు. మరి ఆ కీలకమైన షరతు ఏంటనుకున్నారు? స్వామి, నాదొక్కటే కోరిక. వచ్చే జన్మలో నాకు రాజ్యం ఇచ్చినా మీ పవిత్ర పాదాలతో నా బంధం మాత్రం ఎప్పటికీ తెగిపోకూడదని అడిగాడు. అదీ సంగతి. అంటే అతనికి రాజ్యం, అధికారం కంటే గురువుగారి సాన్నిధ్యమే అన్నింటికన్నా ముఖ్యం. ఇక మనం కథ చివరి భాగానికి, అంటే 6వ భాగానికి వచ్చేశాం. అదే నిజమైన అంతిమ వరం. ఆ చాకలి నిస్వార్థమైన కోరికకు ఎలాంటి ఫలితం దక్కింది? అసలు ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠమేంటి? ఇప్పుడే చూద్దాం. ఆ నిస్వార్థమైన షరతు వినగానే గురువుగారు ఎంతగానో సంతోషించారు. తథాస్తు అన్నారు. ఆయన కోరికను నెరవేర్చారు. ఆ మాట విన్న మరుక్షణమే ఆ చాకలి చాలా శాంతియుతంగా తన ప్రాణాలను విడిచిపెట్టాడు. తన తర్వాతి జన్మకు ప్రయాణం మొదలుపెట్టాడు. మరి గురువుగారు మాటిచ్చారు కదా, సరిగ్గా ఆయన చెప్పినట్టే ఆ చాకలి వైడూర్య నగరంలో ఒక రాజుగా మళ్ళీ పుట్టాడు. అంతేనా? కాదు, గురువుగారిని ఒక కొత్త అవతారంలో మళ్లీ కలుసుకునే భాగ్యాన్ని కూడా పొందాడు. అంటే అతని 2 కోరికలు నెరవేరాయన్నమాట. మరి చివరిగా ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి? చాలా ఉన్నాయి. మొదటిది, నిజాయితీతో కూడిన భక్తిని ఎవరూ గుర్తించరు అనుకోవద్దు. దానికి తప్పకుండా ప్రతిఫలముంటుంది. రెండోది, రాజు అవ్వాలన్నది ప్రాపంచిక కోరికే, కాని ఆ కోరిక కూడా అతన్ని ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యం వైపు నడిపించింది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఈ భౌతికమైన సంపదలు వైభవాలు కాదు, గురువుతో, దైవంతో మనకున్న బంధమే అసలైన గొప్ప సంపద. ఈ కథ మొత్తం విన్నాక మనందరిలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అదేంటంటే, మనం నిజంగా కోరుకోదగిన, మన జీవితంలో మనం ఆశించగల గొప్ప సంపద అసలు ఏది? ఒక్కసారి ఆలోచించండి.